నీటి హక్కులు కాపాడే విధంగా సీఎం రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల విషయంలో హరీష్ రావు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. 21 నెలల్లో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా వాడుకోలేదు. అయినా రికార్డు స్థాయిలో పంటలు పండాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడున్నాం. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా.